వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అండి డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. డబ్బులు ఎప్పుడైతే మనం కావాలి అనుకుంటూ ఉంటామో కోరికని తీవ్రతరం చేయండి, యూనివర్స్కి కనెక్ట్ చేయండి అన్న మాట అందులో చాలా అర్థం ఉంది సార్. బట్ చాలామంది అడిగేది ఏంటంటే ఈ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆరా అని మాట్లాడుతూ ఉంటుంటారు. అండ్ మాకు సాధ్యం కాదని ఆగిపోతూ ఉంటుంటాం. పనులు బిజినెస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాస్ అయ్యే వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటుంటాం. వాళ్ళకి సంబంధించి మనీ మంత్ర ఏం చెప్తుంది, ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది అంటారు? ఇప్పుడు ఇందాక అన్నారు నెగిటివ్ ఆరా అని, నెగిటివ్ ఆలోచన అని. అదంతా ఎలా తయారవుతుందంటే మనకి కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ కర్మలు ఎక్కడ ఉంటాయి అని అడిగినప్పుడు చాలామంది చెప్పలేరు. కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మలు ఎక్కడ ఉంటాయి అంటే గత జన్మలో ఏదో కర్మలు చేసినావు కదా నువ్వు, ఆ కర్మలన్నీ కూడా ఈ బాడీకి వర్తిస్తాయి కదా. ఎందుకంటే ఆత్మ అనేది నశించదు. భగవద్గీతలో చెప్పాడు ఆత్మ అనేది నశించదు, శరీరం అదే మాత్రం మారుతుంటుంది. అవునా కదా? ఇప్పుడు గత జన్మ కర్మలన్నీ ఆత్మరూపంలో వచ్చి శరీరంలో చేరినప్పుడు ఆ కర్మలు ఈ శరీరంలో ఎక్కడ ఉంటాయి? మనతోనే ఉంటాయి. మీతోనే ఎక్కడ ఉంటాయి? ఏ పార్ట్లో ఉంటాయి? ఆలోచనలలో ఉంటాయి సార్. కాదు, ఇక్కడ ఏం చెప్తారంటే బాగా తెలిసిన వాళ్ళు మీ యొక్క కర్మలు ఏవైతే ఉంటాయో మీ భ్రూమధ్యంలో ఉంటాయి అని అన్నారు. మీరు ఇప్పుడు నెగిటివ్ ఆరా అని అన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అవును, ఎక్కడ ఉంటాయంటే మన భ్రూమధ్యంలో ఉంటాయి. భ్రూమధ్యంలో ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే యోగులు, మునులు, ఋషులు ఎవరైనా సరే తపస్సు చేసినా సరే, ఒక ధ్యానం చేసినా సరే ఇలా కళ్ళు మూసుకొని ఇక్కడ దృష్టి పెట్టి చేస్తారు. ఓకేనా? అప్పుడు ఏమైతే అంటే ఎవడైతే నిజంగా ధ్యానం చేస్తున్నాడో వాడు కళ్ళు మూసుకోవడం సంగతి ఎవరికి తెలియదు. కళ్ళు మూసుకున్నా సరే సరైన ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు మెల్లిగా తెరుచుకొని అర్ధనిమీలిత నేత్రాలుగా ఉంటాయి. అందుకే శివుడి ఫోటోలో ధ్యానం చేస్తున్నప్పుడు చూస్తే శివుడి కళ్ళు అర్ధనిమీలిత నేత్రాలుగా ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఎందుకంటే నువ్వు ఇక్కడ ఊర్ధ్వముఖంలో ఈ భూమధ్యంలో దృష్టి పెడతావు కాబట్టి మీకు తెలియకుండానే ఆ కళ్ళు తెరుచుకుంటాయి కొంచెం. వాడు సరైన ధ్యానం చేస్తున్నట్టు లెక్క. అర్థమైందా? ఏం ధ్యానం చేస్తున్నాడు అక్కడ? ఇప్పుడు ఒక దేవతకు సంబంధించిన ధ్యానం చేస్తున్నాడు, లేదంటే ఒక పూజకు సంబంధించిన ధ్యానం చేస్తున్నాడు, లేదంటే ఎవరో గురుగారు ఏదో చెప్పాడు దానికోసం ధ్యానం చేస్తున్నాడు. వాటినే పొందుతాడు. ఎందుకు పొందుతాడు? ఏం లేదు, సింపుల్గా మీరు ఏదైతే పదే పదే ఇక్కడ దృష్టి పెట్టి పదే పదే ఊహిస్తున్నారో ఆ రూపాన్ని విశ్వం తయారు చేసి మీ ముందు ఉంచుతుంది. అంతకంటే ఏం లేదు. ఒక అమ్మవారు అనుకోండి, ఒక అయ్యవారు అనుకోండి, లేకపోతే ఇంకేదైనా దేవుడు అనుకోండి, లేదంటే ఒక వ్యక్తి అనుకోండి, ఏదైనా కావచ్చు. ఇక్కడ మీ భూమధ్యంలో దృష్టి పెట్టి మీరు ఎప్పుడైతే పదే 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 ఊహిస్తారో దానికి సంబంధించినటువంటి బీజాక్షరం తీసుకొని మంత్రాలు చెప్తారో అప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించి ఆకారం అనేది తయారవుతుంది. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. కళ్ళ ముందు కనిపించవచ్చు, లేదంటే మీ ముందర ప్రత్యక్షం కావచ్చు, లేదంటే స్వప్న దర్శనం ఇవ్వచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఏమైంది? అక్కడ ఉన్న కర్మలు తొలగిపోయినాయా, అలాగే ఉన్నాయా? తొలగిపోయినట్టే సార్. తొలగిపోలేదు. అక్కడ నువ్వేం చేసుకున్నావు అంటే సింపుల్గా నీ యొక్క పైనల్ గ్లాండ్ అంటారు దాన్ని. ఈ భూమధ్యంలో ఉన్నది ఏదైతుందో అది మెదడుకి సెంటర్లో సూటిగా, భూమధ్యం సూటిగా దాన్ని పైనల్ గ్లాండ్ అంటారు. మన సబ్జెక్ట్ అంతా దాని మీద నడుస్తుంది. అది ఎన్ని గొప్ప పనులు చేస్తుంది, నీకేమేమి ఇస్తుంది. ఒకసారి గూగుల్కి వెళ్ళి వాట్ ఈస్ ద పైనల్ గ్లాండ్, దాని పని ఏంటి, అది ఏం చేస్తుంది, అవన్నీ మీరు ఒకసారి సెర్చ్ చేయండి. నేను ఊరికే చెప్పడం కాదు, క్లాస్లో వినడం కాదు. మీరు కూడా దాన్ని సెర్చ్ చేసినప్పుడు దాని యొక్క అద్భుతాలు మీకు అర్థమవుతాయి. ఆ అద్భుతాలను మీరు ఆస్వాదించడానికి ముందు సిద్ధంగా ఉండండి. మీ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. దాన్ని పూర్తిగా మార్చేయండి. దాంట్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతుందో గత జన్మల నుంచి వచ్చిన ప్రోగ్రాము దాన్ని మార్చేయండి. దాన్నే కర్మలు తీసేయడం అంటాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు వీడు కావాల్సిందని పొందడానికి భూమధ్యంలో దృష్టి పెట్టి వాళ్ళు పదే పదే చెప్పినప్పుడు పైనల్ గ్లాండ్ యాక్టివేట్, అది విశ్వం ద్వారా వీడికి కావాల్సిన కోరికలను తీరుస్తుంది. సింపుల్. అది ఆయన భక్తి రూపంలో చూశాడు, లేదంటే ఇంకేదో రూపంలో చూశాడు, ధ్యాన రూపంలో చూశాడు. మనం ఏం చేస్తామంటే సింపుల్గా అక్కడ గత జన్మలోంచి నువ్వు ఏనాడు కూడా డబ్బును కోరుకోలేదు, గత జన్మలో నువ్వు పేదవాడివి, లేదా నువ్వు అనుకున్నాయని ఏం అనుభవించాలో అవన్నీ అలా మిగిలిపోయినాయి. అవన్నీ ఈ జన్మకు వచ్చినాయి అన్నమాట. ఆత్మ కదా, దాన్నే ఆత్మ అంటాం మనం, దాన్నే పైనల్ గ్లాండ్ అంటాం, దాన్నే దివ్య దృష్టి అంటాం, దాన్నే మూడో కన్ను అంటాం. గత జన్మలో జ్ఞాపకాలన్నీ అది పట్టుకొని ఈ జన్మకు తీసుకొస్తుంది. ఈ జన్మకు తీసుకొచ్చి శరీరాన్ని ఇచ్చింది. కాబట్టి గత జన్మ జ్ఞాపకాలతో నువ్వు జీవించాలి. కాబట్టి ఇప్పటివరకు నీ దగ్గరికి డబ్బు రాలేదు. ఎందుకంటే గత జన్మలు ఎప్పుడు కోరుకోలేదు కదా నువ్వు డబ్బుని, పోనీ ఎవరికి దానం చేయలేదు కదా కనీసం. కాబట్టి నీ దగ్గర డబ్బు ఎట్లా వస్తుంది? మళ్ళీ కష్టపడుతూనే మొదలెట్టాలి. అందుకే మనం ఏం చేసామంటే మన సబ్జెక్ట్లో ఇతరులకు దానం ఇవ్వాలి, ఎంత వీలైతే అంత మనం హెల్ప్ చేయాలి. మనం సేవ రూపంలో చెప్పుకున్నాం 10% తీయాలి, సేవ ఇవ్వాలి అని. నువ్వు ఇస్తే కదా గత జన్మలు నువ్వు ఏమైనా జమ చేసుకుంటే ఈ జన్మలో నీకు వస్తుంది.
గత జన్మలు ఎట్లాగ ఏం చేయలేదు కదా, అందుకని నువ్వు ఎవరికి ఇబ్బందులు పడతావు. కనీసం ఇప్పుడన్నా సత్యం తెలిసింది కదా, ఇవ్వడం మొదలు పెట్టావు. నువ్వు ఎంత ఇస్తే అంత వస్తుంది, ఎందుకంటే అది రూల్, అది విశ్వం యొక్క రూల్. అది నువ్వు ఎంత ఇస్తే అంత వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం మనం అంటే, మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే పైనల్ గ్లాండ్ ఉందో ఇదే భూమధ్యంలో దృష్టి పెట్టేసి మనం జస్ట్ ఏం చేస్తామంటే, మనం మెడిటేషన్లో డబ్బు సంపద ఐశ్వర్యం అని చెప్తాం. డబ్బుకు సంబంధించి ఆలోచనల్ని పదే 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 చొప్పించడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ ఉన్నటువంటి గత జన్మలో జ్ఞాపకాలు నెగిటివ్స్ ఏవైతున్నాయో, నెగిటివ్ ఆరా అన్నారు కదా, అవన్నీ కూడా అక్కడి నుంచి తొలగిపోతాయి. తొలగిపోయి కేవలం పాజిటివ్ మైండ్, అలాగే పాజిటివ్కి సంబంధించినటువంటి డబ్బు సంపద ఐశ్వర్యం అంటే పాజిటివ్ కదా, అవన్నీ అక్కడ నిండుతాయి. అలా నిండడం వల్ల ఏమవుతుంది, ఆ పైనల్ గ్లాండ్ దాన్ని స్వీకరించి మీ జీవితంలో డబ్బు సంపద ఐశ్వర్యం ఇవ్వడం జరుగుతుంది. ఇది టెక్నిక్, అంతే, అంతకంటే ఏం లేదు. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆ తర్వాత ఇది అలాగే ఉంటుంది. పైనల్ గ్లాండ్ వాటిని స్వీకరించి ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, మీ జీవితంలో కోరికలన్నీ తీర్చుకోవడం అనేది జరుగుతుంది మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా. మీ జీవితంలో అన్ని కోరికలు తీరిపోయినాక ఇంకేముంటుంది మీకు, ఇంకా వేరే ఆలోచన ఉండదు కదా. ఇప్పుడు మీకు ఆకలేసింది, అన్నం కోసం అటు ఇటు పరిగెడతారు, అమ్మ ఆరా అన్నం పెట్టేస్తారు కడుపు నిండా, ఆ తర్వాత అన్నం గురించి ఆలోచిస్తారా, ఉంచారు. ఈ లేనివాడే లేని దానికోసం ఆలోచిస్తాడు. ఇప్పుడు మనకు డబ్బు లేదు, డబ్బు గురించి ఆలోచించాలి, దాన్ని ఎలా సంపాదించుకోవాలి. జస్ట్ నేను పైనల్ గ్లాండ్లో ప్రోగ్రామ్ని మార్చి, మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎవరో గురుగారు మిమ్మల్ని యాక్టివేట్ చేస్తాడు, వాడేదో చేస్తాడు, వీడేదో చేస్తాడని చెప్పేసి అనవసరంగా డబ్బులు పెట్టి మోసపోకండి. ఎవరు ఏది యాక్టివేట్ చేయరో మీ గ్లాండ్స్ అన్నీ నిరంతరం యాక్టివేట్ అయ్యే ఉంటాయి. ఎందుకంటే మీ యొక్క కదలికల వల్ల అవి ఎప్పుడు యాక్టివేట్ అవుతూనే ఉంటాయి. ఎలాంటి కదలికలు కూర్చుండి నువ్వు కేవలం ధ్యానం చేసినప్పుడు కూడా అది యాక్టివేట్ అవుతుంటుంది ఆటోమేటిక్గా. ప్రోగ్రామ్ని మార్చండి అని మీరు చెప్తూ ఉన్నారు కదా సార్. బట్ ఒక చిన్న క్వశ్చన్ చివరిసారిగా అడిగేది నేను ఏంటంటే, నెగిటివ్ ఆరా అని మనకి ఎప్పుడు తెలుసుకోవచ్చు అంటారంటే, పనులు జరగనప్పుడు, మనకు కావాల్సింది అవ్వనప్పుడు అదే నెగిటివ్ ఆరా అని. అంతే కదా, పనులు కావట్లేదు, అనుకున్న డబ్బు రావట్లేదు, ఎక్కడ పోయినా నీకు జాబ్ రావట్లేదు, దేంట్లో సక్సెస్ లేదు, అదంతా నెగిటివ్ ఆరా నువ్వు తయారు చేసుకున్నావు. అది నేను ఎక్కడ పోయినా నేను విజయాన్ని సాధిస్తాను. మన సబ్జెక్ట్లో ఏముంటుంది అంటే, జయం అపజయం ఉండవు, రెండు ఉన్నాయనుకో, ఒకసారి ఫెయిల్యూర్ అవుతుంది, ఒకసారి సక్సెస్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేసాం, సృష్టి అని పెట్టుకున్నాం. నేను సృష్టి చేస్తాను నిరంతరం, అంతే తప్ప నా జీవితంలో జయమోపజయం ఉండవు. సృష్టి అనేది ఒకసారి మొదలైంది అంటే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అది ఏనాడు కూడా ఆగదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మనకి ఈ నెగిటివ్ ఆరా పోయింది, సృష్టికి వచ్చేసింది. సృష్టిలో నెగిటివ్ ఆరా లేదు, అర్థమైంది, సృష్టించడమే ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సిన మనం సృష్టించుకుంటాం, అంతే. దాంట్లో ఇంకేముంది, నెగిటివ్ ఆరా నువ్వు తయారు చేసుకుంటున్నావు, దాన్ని ఎవడేం చేయలేడు. క్లాసెస్ ఎలా ఉంటాయో అర్థమవుతుంది, ఆ ఇన్డెప్త్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. క్లాస్ కంప్లీట్ వేరమ్మా, కంప్లీట్. అసలు నిజంగా చెప్తున్నాను, క్లాస్ రావడం అనేది కూడా నీకు యోగం ఉండాలి అని చెప్పాను నేను ఎన్నోసార్లు. ఎందుకు అలా చెప్పాను, ఈయన ఇలా చెప్తాడని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటారు, ఈయన ఇలా మాట్లాడతాడేంటి, ఇలా చెప్తాడేంటి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అంతా కంప్లీట్ డిఫరెంట్. నేను మరీ చెప్తున్నాను, ఈ సబ్జెక్ట్ అంతా కంప్లీట్ డిఫరెంట్. మీరు ఇప్పటిదాకా ఎన్నో క్లాసులు విన్నారు, ఇలాంటి ఎన్నో ఇన్స్టిట్యూట్లో పోయారు, ఎందరో మంది గురువులను కలిశారు, వాళ్ళ యొక్క అనుభవాలు స్వీకరించారు. కానీ ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకుంటారు కదా, ఈ ప్రపంచం వేరు, ఈ ప్రపంచం వేరు. కానీ ఇది సత్యమైన ప్రపంచం, ఎందుకంటే మిమ్మల్ని సత్యం వైపు అడుగులు వేస్తున్నాను, అర్థమైందా. దీంట్లో ఎలాంటి అతిశయోక్తులు లేవు, ఎలాంటి మీకు మూఢనమ్మకాలు చాదస్తాలు లేవు, ఎక్కడ మీకు ఇంకా డబ్బు ఖర్చు పెట్టేయడం కానీ అదని ఇదని చెప్పడం లేదు. మిమ్మల్ని మీరు ఉన్నతులుగా చేసుకోవడం, మీలో ఉన్నటువంటి అనంతమైన శక్తిని మీరు రైట్ చేసుకోండి. అది ఎలా చేసుకోవాలి మీకు తెలియదు కాబట్టి దానికి ఒక సబ్జెక్ట్ వైజ్ ఒక సైన్స్ ఏం చెప్తుంది, ఒక ఆధ్యాత్మికం ఏం చెప్తుంది, మన వాళ్ళు ఏం చెప్పారు, ఇవన్నిటి జోడించి క్రోడీకరించి మనం ఈ సబ్జెక్ట్ని ఇవ్వడం జరుగుతుంది. ఏమైతుంది క్లాస్కి వచ్చిన తర్వాత అంత కొత్తగా అనిపిస్తుంది, వింతగా అనిపిస్తుంది. వినేటప్పుడు కూడా ఇదేంట్రా ఆయన ఇలా చెప్తున్నా అనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు ఒక క్లారిటీ రాదు, మధ్యాహ్నం తర్వాత అప్పుడు సబ్జెక్ట్లోకి వస్తారు. సబ్జెక్ట్లోకి వచ్చినాక అప్పుడు అర్థమవుతుంది, ఓ ఇది సబ్జెక్ట్ అంటే అని. ఆ తర్వాత మళ్ళీ దాన్ని పాటించడానికి ఒకేసారికి అర్థం కాదు, మళ్ళీ 2-3 క్లాసులకు రావాలి. అందుకే మనం ఎవ్రీ క్లాస్కి మనం ఫీజు పెట్టలేదు, ఫస్ట్ టైమే ఫీజు పెట్టాం. నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళు జస్ట్ మాకు అక్కడ ఉన్న బఫెట్ కట్టుకుంటారు, వచ్చేస్తారు. ఎక్కడున్నా రావచ్చు క్లాస్. అప్పుడేమవుతుంది, 4-5 క్లాసులకు వస్తే కానీ ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడే వింటున్నాం కొత్తగా. మళ్ళీ దీంట్లో దేవుళ్ళు లేరు, పూజలు లేవు, ఎందుకంటే అవి చెప్తే ఈజీగా అర్థమైపోతుంది. అవి ఎప్పటి నుంచో మనం సబ్ కాన్షియస్ మైండ్ పట్టి ఉన్నాయి కదా, దీంట్లో ఏమీ లేవు. అసలు నువ్వే దేవుడు అంటే ఎలా నమ్ముతారు, నమ్మలేడు కదా. అక్కడ ప్రూఫ్ చేస్తాం మనం, మన శాస్త్రాలు ఏం చెప్పినాయి, పురాణాలు ఏం చెప్పినాయి, మన వాళ్ళు ఏం చెప్పారు, దాన్ని బట్టి నువ్వు దేవుడు ఎలా అవుతావు. ఇవన్నీ వింతగా కొత్తగా అనిపిస్తాయి, కానీ ఇది ఆధ్యాత్మికం కాదు, ఇది ఆధ్యాత్మిక చైతన్యం. మనం చేస్తుంది ఆధ్యాత్మిక చైతన్యం. నిన్ను నువ్వు తెలుసుకో, హాయిగా జీవించు. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.